హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, సిఆర్పిఎఫ్ ట్రేడ్స్‌మెన్ సంబంధించిన ఫైనల్ మెరిట్ కోసమైతే మన అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. మనం ఆగస్టులో వస్తుంది అనుకున్నాం. కాకపోతే కొన్ని కారణాల వల్ల రిజల్ట్ అయితే డిలే అయితే అవుతుంది. సో, రిజల్ట్ వస్తుందా రాదా అని మన అభ్యర్థులైతే కొంత కంగారు పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. సో, ఆ మాత్రం టెన్షన్ అయితే ఉంటుందండి. రిజల్ట్ అయితే ఈ మంత్ ఎండింగ్‌కి వచ్చే అవకాశం అయితే ఉందండి. ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. రిజల్ట్ వస్తుంది. సో, అయితే మన అభ్యర్థులు కొంతమంది అడుగుతున్నారు, కోర్టులో కేసు పడింది కదండీ! అది ఎంతవరకు వాస్తవం అని. సో, కోర్టులో కేసు పడడం అనేది నిజమేనండి. దానికి సంబంధించిన స్టేటస్ అనేది ఎప్పుడు హియరింగ్ జరిగింది, నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు, ఇదన్నీ కూడా మీకు లైవ్‌లో మీకు చూపిస్తాను. సో, ఈ కేసు అనేది ఎఫెక్ట్ అనేది ఏమాత్రం చూపించదండి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. సో, ఇక్కడ మనం ఏదైతే రాజస్థాన్ స్టేట్ ఉందో, రాజస్థాన్ స్టేట్కి సంబంధించిన జైపూర్ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ అనేది, జైపూర్ హైకోర్టు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కావాల్సింది దానికి కేసు సంబంధించిన స్టేటస్ కదండి. ఇక్కడ కేసు నెంబర్ కనిపిస్తుంది కదా, కేసు నెంబర్ క్లిక్ చేస్తే మనకి దానికి సంబంధించిన స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కేసు టైప్ వచ్చేసరికి మనం ఆ కేసు టైప్ వచ్చేసరికి సివిల్ రిట్ పిటిషన్ అండి. చూడండి, ఇదిగోండి సిడబ్ల్యూ సివిల్ రిట్ పిటిషన్. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కేస్ నెంబర్ ఉంది కదండి, 13504 అండి. ఇక్కడ ఇయర్ వచ్చేసరికి 2024. ఇక్కడ క్యాప్చా అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన కేస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ సీరియల్ నెంబరు, ఈ యొక్క కేస్ టైప్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కూడా ఉంటుందండి. ఇక్కడ పిటిషనర్ నేమ్ ఉంటుందండి. సో, ఇక్కడ పిటిషనర్ ఎవరంటే నితిన్ కుమార్. సో, నితిన్ కుమార్ అనే ఒక అభ్యర్థి కేసు అయితే వేయడం జరిగింది. ఇక్కడ యూనియన్ ఆఫ్ ఇండియా. సో, ఇక్కడ ఈ యొక్క కేసు గురించి చూద్దామండి. ఇక్కడ ఇది క్లిక్ చేయగానే మనకి స్టేటస్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం చూద్దామండి. సో, ఇదండి ఇలా ఓపెన్ అవుతుంది. సో, మనకి కేసు ఫైల్ అయిన డేట్ వచ్చేసరికి 12/8/2024 తేదీన మనకి కేసు అనేది ఫైల్ అయితే చేయడం జరిగింది. సో, లాస్ట్ మంత్ అయితే కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి 14/8/2024కి మనకి ఆ యొక్క కేసు అనేది తీసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకి మొదటి హియరింగ్, సో కేసు తీసుకోగానే మనకి ఫస్ట్ హియరింగ్ వచ్చేసరికి 27వ తేదీన ఆగస్టు మంత్లో మనకి మొదటి హియరింగ్ అయితే జరిగింది. సో, మొదటి హియరింగ్ జరిగింది మనకి 27వ తేదీన. సో, నెక్స్ట్ హియరింగ్ మనకి మొదటి హియరింగ్లోనే ఈ యొక్క కేసు అనేది క్లోజ్ అవ్వలేదు. సో, మనకి ఇక్కడ నెక్స్ట్ హియరింగ్కి వాయిదా వేయడం జరిగిందండి. వాయిదా అనేది వేయడం జరిగింది 30 తేదీ సెప్టెంబర్ 2024. అంటే ఈ మంత్ ఎండింగ్ 30 తేదీన మనకి నెక్స్ట్ హియరింగ్ అయితే ఉందండి. సో, ఈ యొక్క నెక్స్ట్ హియరింగ్లోనే కేసు అనేది క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉందండి. ఒక కొలిక్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో, ఎవరు కూడా టెన్షన్ పడవలసిన పని అయితే లేదండి. సో, ఇక్కడ మనం ఈ కేసు గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ ఆర్డర్ నంబర్, ఆర్డర్ ఆన్, జడ్జు, ఆర్డర్ డేటు, ఆర్డర్ డీటెయిల్స్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ కేసుకి సంబంధించిన ఫుల్ పేజ్డ్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇదిగోండి, హైకోర్ట్ ఆఫ్ జ్యుడిషియరీ ఆఫ్ రాజస్థాన్. సో, ఇక్కడ మనం మిగతా మ్యాటర్ మొత్తం మనం మీకు చదివి వినిపించి మీ యొక్క టైం అనేది నేను వేస్ట్ తెలుసుకోలేదు. సో, ఇక్కడ కొంత ఇంపార్టెంట్ అనేది చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ హియరింగ్ 27/8/2024 ఆ రోజు జరిగింది కదండి. సో, ఆ రోజే జడ్జి గారు అయితే ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇది 1వ కాలంలో పిటిషన్ సంబంధించిన స్టేట్మెంట్ అయితే ఇందులో ఉంటుందండి. అంటే ఆయన ఏం చెప్పుకున్నాడు, అంటే ఈ కేసు ఎందుకు ఫైల్ చేశాడు అనేది ఇక్కడ మొదటి కాలంలో ఉంటుందండి. సో, ఇక్కడ మొదటి కాలంలో ఏంటంటే ఫైనల్ క్లంక్లో చెప్తుంది చూడండి.
ఇప్పుడు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆ పిటిషనర్ ఫిజికల్ టెస్టు, ట్రేడ్ టెస్టు పాస్ అయిపోయాడండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లోకి వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ అనేది రాంగ్‌గా పడింది. అంటే పడడం అంటే ఎవరైతే ఈ యొక్క అభ్యర్థి ఉన్నాడో ఈ అభ్యర్థి ఆన్లైన్‌లో ఫిల్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి ఆన్లైన్ ఫిల్ చేసేటప్పుడు 18 12th మంత్ 2000 సంవత్సరంగా ఆన్లైన్లో ఫిల్ చేయడం జరిగింది. సో ఆయన కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 15/12/2000 అండి. సో ఇక్కడ 18వ తేదీకి ఆయన తప్పుగా వేయడం జరిగింది. అంటే ఒక 3 డేస్ ఎక్స్ట్రాగా నమోదైపోయిందండి. సో అంటే ఆన్లైన్లో ఫిల్ చేయడం ఈ విధంగా ఫిల్ చేశాడండి. సో ఆయన కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 15/12/2000 సంవత్సరం అండి. సో దీనివల్ల సిఆర్పిఎఫ్ సిబ్బంది అయితే రిజెక్ట్ చేయడం అయితే చేశారండి. సో చెప్తాను కదండి, సిఆర్పిఎఫ్ అనేది చాలా స్ట్రిక్ట్గా చూస్తారు. సో అది ఆన్లైన్ ఫిల్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. సో ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఎవరైతే కొత్త అభ్యర్థులు అప్లై చేసుకుంటున్నారో దయచేసి చాలా కేర్ఫుల్గా అప్లై చేసుకోండి. ఎక్కడ కూడా మిస్టేక్ చేస్తే సో ఇక్కడ జరిగినట్టు మీకు కూడా జరుగుతుంది. మీరు కోర్టులకు వెళ్ళి పోరాడాల్సి ఉంటుంది కాబట్టి సో ఇబ్బంది అయితే ఉంటుంది. దయచేసి అప్లికేషన్ పెట్టేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఆయన సమస్య అయితే ఇదండి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది రాంగ్గా ఆన్లైన్లో ఫిల్ చేశారు. సో దెన్ ఆ రీజన్తో సిఆర్పిఎఫ్ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఆయన కోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మొదటి కాలంలో ఆ కేసు సంబంధించి ఉందండి. ఇక్కడ 4th కాలం వచ్చేసరికి లిస్ట్ దిస్ కేస్ ఆన్ 39 మంత్ 2024 అంటే మనకి నెక్స్ట్ హియరింగ్ వచ్చేసరికి 30/9 నెల 2024 తేదీన జరుగుతుందండి. ఇక్కడ 5వ కాలం చదవండి. టిల్ ద నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ ద రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్ట్ టు ద కీప్ ఆన్ పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ టెక్నికల్ ట్రేడ్స్మెన్ వేకెంట్ ఫర్ ద పిటిషనర్. అంటే దీని అర్థం ఏంటంటే మనకి నెక్స్ట్ హియరింగ్ 30 తేదీన జరుగుతుంది. ఈ 30 తేదీ హియరింగ్ జరిగేంత వరకు ఈ పోస్ట్ని వేకెంట్ చూపించాలి అని కోర్టు అనేది ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఆయన స్టే తెచ్చుకున్నాడు. ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో అతను కోర్టులో కేసు వేసి అది వేకెంట్ చూపించాలి అని తను స్టే అయితే తెచ్చుకోవడం జరిగింది. మనకు నెక్స్ట్ హియరింగ్ వచ్చేసరికి 30 తేదీన దీని గురించి ఒక ఫైనల్ కంక్లూజన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇదండి, నాకు తెలిసి మ్యాక్సిమం మంత్ ఎండింగ్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ కేసు అనేది పెద్ద విషయం అయితే కాదండి. ఈ కేసు అనేది సిఆర్పిఎఫ్ సిబ్బంది సాల్వ్ అయితే చేస్తారు. సో ఇదండి నేను చెప్పదలుచుకున్నది కేసు గురించి అయితే ఇదండి. సో అయితే ఇప్పుడు మన అభ్యర్థులకి కొంత డౌట్స్ అయితే ఉన్నాయి. మనకి ట్రైనింగు ఎప్పుడు జరగబోతుంది? సో ట్రైనింగు అక్టోబర్లో జరుగుతుందంటే అక్టోబర్లో అయితే కష్టమేనండి. మనకి ఈ 2-3 డేస్లో రిజల్ట్ వస్తే మనకి అక్టోబర్లో ట్రైనింగ్ ఉండే అవకాశం ఉంది. సో మనకి అక్టోబర్లో అయితే మ్యాక్సిమం అయ్యే ఛాన్స్ అయితే లేదు. నవంబర్ అయితే మాత్రం నవంబర్లో పెట్టే అవకాశం అయితే ఉందండి. సో మనకి ఇక్కడ నవంబర్కి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మొత్తం సెలక్షన్ ప్రొసీజర్ కంప్లీట్ అవుతుందని స్టాఫ్ సెలక్షన్ అయితే ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఉన్న జీడీ సిఆర్పిఎఫ్ ఉన్నారు కదండి. సో మరి వాళ్ళ పరిస్థితి అంటే మరి వారికి ట్రైనింగ్ ఇవ్వాలి కదా అని మన వారికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీకు మ్యాక్సిమం నవంబర్లో ట్రైనింగ్ పంపిస్తే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చికి మీకు 5 మంత్స్ అయితే అవుతుంది. మీకు 5 నెలలు జనరల్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మిగతా ట్రైనింగ్ అనేది మీకు ట్రేడ్కి సంబంధించిన ట్రైనింగ్ అయితే ఉంటుంది. అంటే జనరల్ ట్రైనింగ్ ఒక 5 నెలలు అయితే ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్తో మిమ్మల్ని కలపరండి. సో వారికి వేరేగా అయ్యే అవకాశం అయితే ఉందండి. మీకు మ్యాక్సిమం 100% నవంబర్లో ట్రైనింగ్ అయితే ఉండే అవకాశం అయితే ఉందండి. అయితే ఈ కేసు ఒకవేళ సాల్వ్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి? సో ఇక్కడ కేసు అనేది సాల్వ్ అవ్వకపోతే ఆ పోస్ట్ని వేకెంట్ అయితే పెట్టడం జరుగుతుంది. లేదా రాజస్థాన్ ఒక్క స్టేట్నే హోల్డ్లో పెట్టి మిగతా స్టేట్లకి రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఒక్క పోస్ట్ కోసం అయితే ఇవన్నీ ఆపరండి. సో జడ్జి గారు కూడా ఏం చెప్పారు? సో మన జడ్జి గారు కూడా ఏం చెప్పారంటే సో ఒక్క పోస్ట్ని వేకెంట్ చూపించమని
చెప్పడం జరిగింది. అంతేగాని మొత్తం రిజల్ట్ మొత్తం మీకు హోల్డ్‌లో పెట్టమని ఇక్కడ జడ్జి గారు అయితే ఆర్డర్ అయితే ఇవ్వలేదు కదా! ఆ ఒక్క పోస్ట్‌ని వేకెంట్ చెప్పంచుకున్నారు. సో, ఆ స్టేట్‌కి సంబంధించిన రిజల్ట్ విడుదల చేసుకోవచ్చు. సో, అందులో ఉన్న ఒక పోస్ట్ అనేది వేకెంట్ అయితే చూపించమని చెప్పారు. సో, మ్యాక్సిమం రిజల్ట్ అయితే ఈ మంత్‌లో వచ్చే అవకాశం ఉందండి. ఎవరు కూడా టెన్షన్ అనేది పడాల్సిన పని అయితే లేదు. ఇదండి ఈ వీడియోలో నేనైతే చెప్పదలుచుకున్నాను. మన వీడియో గాని మీకు నచ్చుంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ద బెస్ట్.